నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులకు సూచించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేష్ నూతన ఆరోగ్య విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉచిత ఆరోగ్య బీమా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయాంశాలపై చర్చ జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులకు సూచించారు. రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బందులు లేకుండా చేసినప్పటికీ కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలన్నింటికీ దీటుగా సమాధానం చెప్పాలని మంత్రులకు సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో ఇకపై ఇలాంటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆధార్, అకౌంటబిలిటీ లాంటిది ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని, అలాంటి గురువులపై ఫేక్ హ్యాండిల్స్ ద్వారా ఫేక్ విషయాలను ప్రచారం చేసే వైసీపీ చర్యలను అర్థం చేసుకుని తగిన రీతిలో స్పందించాల్సిందిగా టీచర్లను కోరుతున్నారన్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫోటోను ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు చెప్పడం, దానిపై దారుణంగా వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమని హెచ్చరించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు సహకారం అందించారని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఆరోగ్య విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉచిత ఆరోగ్య బీమా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే బృహత్తర కార్యక్రమానికి పచ్చి జెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ఆరోగ్య బీమా పాలసీని అమలు చేయనున్నారని పేర్కొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయని చెప్పి మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి
చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది చెల్లించేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది తర్వాత. అదేవిధంగా ఏదైతే ఈ పథకం ద్వారా 3257 రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్, డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల మంది మాత్రమే వాళ్ళు. మిగతా 5,02,00,000 మందికి కూడా ఈ వైద్య సేవలు 3257 రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో కేవలం 169 వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు 324 వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెనమలూరు ప్రజలు చరిత్రలో గుర్తుంచుకునే విధంగా పోరంకి తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి పనులు 6,20,00,000 రూపాయల నిధులతో 2 వరుసల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు ఎన్ఆర్జీఎస్, సిఆర్డీఏ మరియు జనరల్ ఫండ్స్ ద్వారా కూటమి ప్రభుత్వం సుమారు 60 కోట్ల వరకు సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం ద్వారా ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. అభివృద్ధి చేసే వ్యక్తిని, ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి సాలిపేట నుండి గంగూరు వరకు 2 వరుసల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కొరకు 6,20,00,000 రూపాయల నిధులతో చేపట్టబోయే నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అనుమోలు ప్రభాకర్, కోయ ఆనంద్, తాతపూడి గణేష్, వడ్లమూడి శుభశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు యలమంచిలి నాగేశ్వరరావు గారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఆటో నగర్ వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ రహదారిని అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క రోడ్డు గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న సందర్భం లేదు. మరలా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆటో నగర్ నుంచి కానూరు వరకు కూడా పంటకాల రోడ్డుని శాంక్షన్ చేయించడం జరిగింది. అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మధ్యలో వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. కళాశాల ప్రాంగణం మధ్యలో నుంచి రహదారి వెళ్తూ ఉంది. విద్యార్థులకు ఇబ్బందులు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం ఆ రోజున రిక్వెస్ట్ చేస్తే కాలేజీ యాజమాన్యం ముందుకు వచ్చి మేము ఫ్లైఓవర్ కట్టుకుంటాము, అవకాశం ఇవ్వండి అని చెప్తే ఆ రోజున నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే 19 దాకా మనం ఆ రోడ్డుని పూర్తి చేశాం. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు 90% నిర్మాణం పూర్తి చేసి అప్రోచ్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మున్సిపాలిటీ కానీ సిఆర్టీఏ కానీ నిర్మాణం చేస్తే అది పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు ఆపేయటం జరిగింది. 5 సంవత్సరాల్లో 2-3 సార్లు మేము ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ కోసం ధర్నాలు చేయటం, పోరాటాలు చేయటం కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వంలో వైసీపీలో ఆ 10% నిర్మాణం పూర్తి చేయడానికి కూడా నిధులు కేటాయించకపోవటం, అభివృద్ధి అనేది కంటి చూపు మేర ఎక్కడా కూడా కనిపించకపోవటం, మరలా మొన్న 24లో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 6 నెలల కాలంలోనే ఇంజనీరింగ్ ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగింది. అది మన పోరంకి దాకా విజయవాడ నగరానికి కలిపే ప్రధాన రహదారిగా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. మరలా ఏదైతే కానూరు నుంచి పోరంకి నుంచి గంగూరు వరకు కూడా ఉందో ఆ రోడ్డు కూడా 2014-19లో సుమారుగా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ రోజున అధికారం కోల్పోవడంతో మళ్ళీ ఆ రహదారి పనులన్నీ కూడా ఆపివేయడం జరిగింది. దాదాపుగా ఆ మెటీరియల్ కూడా మట్టిలో కలిసిపోవడం జరిగింది. మరలా 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా సాలిపేట నుంచి నలంద కాలేజీ డొంక వరకు కూడా 6,20,00,000 రూపాయలతోటి 2 పక్కల రోడ్డు, సెంటర్ డివైడరు, సెంటర్ లైటింగ్ తోటి టెండర్లు పిలవటం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇది చరిత్ర. మనం అందరం కూడా తెలుసుకోవాలి, ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉంది అనేది ఇదే నిదర్శనం. ఈ రోజున ఇక్కడి నుంచి కానూరు దాకా మరొక 9 కోట్ల రూపాయలతోటి సిఆర్డిఏ ఇంజనీరింగ్ శాఖ వారు అంచనాలు తయారు చేయటం, ఒక పక్క డ్రైనేజీకి కూడా అంచనాలు తయారు చేయటం జరిగింది. త్వరలోనే అది కూడా టెండర్లు పిలవబోతా ఉన్నారు. మనం ఒక మార్పు అంటే గేమ్ చేంజర్ అంటాం. ఈ యొక్క పోరంకి అభివృద్ధికి మలుపు ఈ యొక్క పంటకాలవ రోడ్డు. ఏదైతే గంగూరు నుంచి 200 అడుగుల నేషనల్ హైవే స్టార్ట్ అవుతా ఉందో అక్కడి నుంచి ఇటు పంటకాలవ రోడ్లో ప్యూర్లీ మొత్తం కూడా ఇళ్ల మధ్యలో నుంచి కేవలం రెసిడెన్షియల్ ట్రాఫిక్ నడవటానికి మనందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోడ్డు అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, ఒక 55 కోట్ల రూపాయల నిధులతోటి మున్సిపల్ జనరల్ ఫండ్స్తో కానీ సిఆర్డిఏ 9 కోట్ల గ్రాంట్తో కానీ 15th ఫైనాన్స్ డబ్బులతో కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే పనులు ప్రారంభించడం జరిగింది. సుమారుగా 20 నుంచి 25 కోట్ల రూపాయల దాకా పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా నిన్నే మున్సిపల్ శాఖతోటి మీటింగ్ పెట్టుకుంటే ఇంకా దాదాపుగా 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 5-6 నెలల కాలంలో మన మున్సిపల్ ఏరియాలో జరగబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిఆర్డిఏ సహకారంతో కానీ, మున్సిపల్ మంత్రి నారాయణరావు గారి సహకారంతో కానీ, ముఖ్యమంత్రి గారి సహకారంతో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో కానీ నియోజకవర్గంలో గ్రామాలు కానీ మన మున్సిపాలిటీ కానీ ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పి మాత్రం చెప్పగలను. నేను ఎమ్మెల్యేగా సీటు సాధించాలని చెప్పి ఏ విధంగా కష్టపడి పనిచేశానో మళ్ళీ అదే విధంగా బోడే ప్రసాద్ అయితేనే ఎమ్మెల్యేగా ఇంత చక్కగా అభివృద్ధి చేయగలడు, బోడే ప్రసాద్ మా ఇంటి బిడ్డ, ఇంకా మరి ఏ ఒక్కరూ కూడా ఈ విధంగా చేయలేరు అని చెప్పే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసేవాళ్ళనకే ప్రజలు కూడా నిరంతరం ఆఫీస్కి వచ్చి మా రోడ్డు చేయండి, మా డ్రైన్ చేయండి అని చెప్పి మాకు
మెమరాండాలు, అభ్యర్థనలు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజల్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. తప్పకుండా మా మీద నమ్మకం ఉంచండి. మేము ఎవరూ చేయని విధంగా ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి చేసి చూపిస్తాం. తప్పకుండా ప్రతి రోడ్డు వేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, ఈరోజు మన మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి మాత్రం చెప్పాను. మన మున్సిపాలిటీలో కానూరు పరిధిలో 105 కోట్లతోటి 3 రోడ్లని టెండర్లు పిలవటం జరిగింది. రాబోయే వారం 10 రోజుల్లో మళ్ళీ కూడా ఆ టెండర్లు ఓపెన్ చేస్తారు. ఆటోనగర్ టెర్మినల్ దగ్గర నుంచి ఏలూరు రోడ్డు వరకు అటు ఇటు డబుల్ లైను, సెంటర్ లైటింగ్ తోటి సుమారుగా 30 కోట్ల రూపాయలతోటి బల్యంవారి వీధి, ఆటోనగర్ టెర్మినల్ నుంచి ఏలూరు రోడ్డుకి అనుసంధానం చేసే రోడ్డు 35 కోట్ల రూపాయలతోటి, మరి అది కూడా డబుల్ లైను, సెంటర్ లైటింగ్, డివైడర్ తోటి దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. మీ అందరి సమక్షంలో, మీ అందరి సాక్ష్యంతో ఇదే రోడ్డు పంటకాల రోడ్డు అని కాకుండా దీనికి ఒక మంచి పేరు సూచించినట్లయితే మీ అందరి సూచనతో ఈ రోజే ఇక్కడే ఈ రోడ్డు కూడా పేరు నామకరణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు తెలియజేసినట్టయితే దాన్ని ఇంకా కొంతమందితో చర్చించి ఎన్టీఆర్ మార్గా ఒక మంచి పేరు వచ్చే విధంగా దీనికి నామకరణం చేసి ఈ రోజు నుంచి పంటకాల రోడ్డు అని కాకుండా ఆ పేరుతో పిలిచే విధంగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులకు సూచించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేష్. నూతన ఆరోగ్య విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉచిత ఆరోగ్య బీమా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.